నీట్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తిరుపారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. నీట్ ఫలితాలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తిరుపారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల భవితవ్యం లీకేజీతో మంట కలిపారని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, సహాయ కార్యదర్శి షరీఫ్, ఉపాధ్యక్షులు గడ్డం నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులికరం ఆంజనేయులు, రాజు, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో నిర్వహించే 2023-24 నీట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవినీతి అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఈ నీట్ పరీక్ష ఫలితాల కుంభకోణాన్ని బయట పెట్టడంలో విఫలమయ్యారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఈ అవినీతి కుంభకోణం ఏదైతే ఉన్నదో దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ ఈ నీట్ పరీక్ష ఫలితాలు ఏదైతే వెల్లడించారో వాటిని రద్దు చేస్తూ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలని అఖిల భారత యువజన సమైక్య నల్లగొండ జిల్లా సమితికెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నీట్ పరీక్షల నిర్వహణని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.